ఓకే ఎలా ఇంకా ఆ మూకుడు తీసి పొయ్యి మీద పెట్టు. అబ్బో ఇప్పుడు స్టవ్ వెలిగించు. ముందుగా శనగపప్పు వేయి దాంట్లో. శనగపప్పు వేయి. అది కొంచెం దూరగా వేగిన తర్వాత అక్కడ ఉంది కదా ఓ పట్ట, దాన్ని తీసుకుని ఆ ప్లేట్లోకి వంచేసుకో. వేయి. నెక్స్ట్ మినపప్పు. మినపప్పు వేయించు. అది కూడా దూరగా వేగిన తర్వాత పుట్నాల పప్పు. కరివేపాకు కూడా మొత్తం దూసేసి ఇటు నీకెందుకు బాబాయ్ అసరమా ఒకేసారి పడేయద్దు, అలాగా కొన్ని మాడిపోతాయి మళ్ళీ అందులో. అది అది అయిపోయా. ఇప్పుడు దాంట్లోని ఇంగు కూడా వేసావు. ఇంగువ వేసావా? చింతపండు కూడా వేసాయి. చింతపండు వేయి. కలుపు. జాత మాడు వాసన రాకుండా కలపాలి. ఓహో అది అది అయిందా? అలాగే గసగసాలు. గసగసాలు అది అది మంచి సువాసనకు ఉపయోగపడుతుంది. అది వెంటనే తీసేయి, మాడిపోతుంది. నువ్వులు. నువ్వుల లక్షణం ఏంటంటే కొంచెం వేడెక్కింది అనుకో ఆయిల్ వచ్చే ప్రమాదం ఉంది. అవునా? అందుకని జాగ్రత్తగా కలపాలి. చిట్టపట్లు ఆడుతుండగానే తీసేసి అది కూడా దీంట్లో వేసేయాలి. ఇప్పుడు ఆ తురిమిన ఎండు కొబ్బరి, ఇది కూడా ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే మాడిపోయే ప్రమాదం ఉంది. ఊరికే కలిపేసి తీసేయడమే అంతే. రైట్. దాంట్లో ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం నూనె వేసుకో. ఓకేనా? ఇప్పుడు మిరపకాయలు వేసే మొత్తం కలుపు 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 కలుపు. ఇప్పుడు ఈ మిరపకాయలతో పాటు దీన్ని ఇదివరకు మనం వాడాం కదా, గుర్తుందా? బెడిగే. దీన్ని కూడా వేసాయి. కలుపు. అవి కూడా మొత్తం దీంట్లో వేసాయి. అది ఇప్పుడు ఆ పెద్దది మిక్సీ తీసుకో. ఈ పెద్దదా? తీసుకున్నావు కదా? తీసుకున్నా. ఇప్పుడు దాంట్లో ఉప్పు కూడా వేసుకో. 3 స్పూన్లు ఉప్పు వేయి. 1 2 3 ఇంకొంచెం పడుతుంది నా నమ్మకం అయితే. ఓకే. ఇది కొంచెం చల్లారిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పొడి చేసి తీసుకురా. ఓకే ఓకే. సర్లే గన్ పౌడర్ తీసుకొచ్చానులే కానీ పొడి చేసి చాలా కష్టపడ్డాను.